శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. పంజాబ్ సీఎం కార్యాలయానికి బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. ముఖ్యమంత్రిని లేపేస్తామంటూ దుండగులు వార్నింగ్ ఇచ్చారు. సీఎం భగవంత్ మాన్ టార్గెట్ గా డెడ్లీ మెయిల్ ఇచ్చారు. అయితే బీజేపీ చీఫ్ సునీల్ జాఖర్ కు కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. ఢిల్లీ, చండీగఢ్ బీజేపీ ఆఫీసులను సైతం పేల్ చేస్తామంటూ దుండగులు హెచ్చరిస్తున్నారు. అయితే బాంబు బెదిరింపులతో అప్రమత్తమయ్యారు అధికారులు. ముఖ్యమంత్రి ఆఫీసు వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. పంజాబ్ ను వరుసగా వణికిస్తున్నాయి బాంబు బెయిల్స్. స్కూళ్ల తర్వాత ఇప్పుడు ఏకంగా సీఎం ఆఫీస్ ని టార్గెట్ చేసినట్లుగా తెలుస్తున్నాయి. ఈమెయిల్ మూలాలపైన దర్యాప్తును ముమ్మరం చేశారు పోలీసులు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అడిగి తెలుసుకున్నాం. మల్లికార్జున్ చెప్పండి, ఒకవైపు పంజాబ్ లో ఇప్పటి వరకు స్కూల్స్ కు, ఎయిర్పోర్ట్స్ కు మాత్రమే వచ్చినటువంటి ఈమెయిల్ తాజాగా ముఖ్యమంత్రి కార్యాలయానికి రావడం మాత్రం కలకలం రేపుతుంది. అసలు వీటి యొక్క మూలాలు ఎక్కడ ఉన్నాయి? దీనికి సంబంధించినటువంటి దర్యాప్తుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రాజు, పంజాబ్ లో కూడా వరుసగా బాంబు బెదిరింపు మెయిల్స్ కూడా వణికిస్తున్నాయనే చెప్పుకోవచ్చు. గతంలో మనం చూసుకుంటే స్కూళ్లు, అదే విధంగా ఎయిర్పోర్ట్లను కూడా బాంబు పెట్టి పేలుస్తామని చెప్పేసి కూడా మెయిల్స్ వచ్చిన సందర్భాలు, అప్పుడు అధికారులు కూడా అక్కడికి వెళ్లి సోదాలు చేయడం, అవన్నీ కార్యక్రమాలు చేస్తారు. అయితే తాజాగా మనం చూసుకుంటే ఏదైతే ముఖ్యమంత్రిని కేవలం లేపేస్తామంటూ కూడా దుండగులు వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి. సీఎం కార్యాలయాన్ని కూడా బాంబు పెట్టి పేల్ చేస్తామని చెప్పేసి కూడా కొద్దిసేపటి క్రితమే ఈ మెయిల్స్ వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తాం. ముఖ్యంగా సీఎం భగవంత్ మాన్ టార్గెట్ గా ఈ ఢిల్లీ మెయిల్ ప్రధానంగా వచ్చేట్టుగా మనకు తెలుస్తోంది. అదేవిధంగా బీజేపీ చీఫ్ గా ఉన్నటువంటి సునీల్ జాఖర్ కు కూడా బాంబు బెదిరింపులు వచ్చినటువంటి పరిస్థితి. ఢిల్లీ, అదేవిధంగా చండీగఢ్ బీజేపీ ఆఫీసులను సైతం కూడా కూల్చివేస్తామని చెప్పేసి కూడా మెయిల్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో కూడా సీఎం కార్యాలయానికి బాంబు బెదిరింపుల నేపథ్యంలో కూడా అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమైందని చెప్పవచ్చు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సెక్యూరిటీని కూడా పూర్తిగా టైట్ చేశారు. ఎవరిని కూడా లోపలికి వెళ్ళనీయకుండా, అనుమానాస్పదంగా ఎవరైతే వస్తారో ఆ ప్రాంతాల్లోకి లోపలికి వెళ్ళనీయకుండా పటిష్టమైనటువంటి బందోబస్తు, అదేవిధంగా ఆ బాంబు స్క్వాడ్ తో కూడా ఆ పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా జల్లెడపడుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈ మెయిల్స్ వరుసగా వస్తున్నాయి. గతంలో కూడా మనం చూసుకుంటే స్కూళ్లకు వచ్చేటువంటి పరిస్థితి, ఎయిర్పోర్ట్లు కూడా పేల్చేస్తామని చెప్పి వచ్చేటువంటి పరిస్థితి. అసలు ఈ మెయిల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయనే కోణంలో కూడా పూర్తిస్థాయి ఇంటెలిజెన్స్ వ్యవస్థ దీనిపైన పనిచేస్తుందని చెప్పవచ్చు. వరుసగా బెదిరింపులకు గురి చేయడానికి ఈ రకంగా ఫేక్ మెయిల్స్ పంపిస్తూ ఉన్నారా అన్న కోణంలో కూడా. కొంతవరకు అంటే ముందు నుంచి పంజాబ్ ప్రాంతంలో, హర్యానా ప్రాంతంలో మనం చూస్తూ ఉంటాం ఖలిస్తాన్ మూవ్మెంట్ కి సంబంధించినటువంటి బెదిరింపులు, వారికి సంబంధించినటువంటి దాడులు. కానీ ఇప్పుడు ఖలిస్తాన్ కి సంబంధించిన వేర్పాటువాదులు వీరి వెనుక ఉన్నారనుకోవాలా, లేదా ఆకతాయిలు పని అనుకోవాలా? దీనికి సంబంధించి ప్రాథమికంగా వివరాలు వెల్లడించిందా ప్రభుత్వం? ఇంతవరకు అయితే ప్రాథమికంగా వివరాలు వెల్లడించలేదు. ఈ మెయిల్స్ వెనుక ఎవరున్నారనేది కూడా అధికారులు ఇంకా కనిపెట్టలేదనే చెప్పవచ్చు. ఎందుకంటే వరుసగా వస్తున్నాయి. ఇప్పుడు మొదటిది కాదు, ఇప్పుడు వచ్చినటువంటి సీఎం కార్యాలయానికి వచ్చినటువంటి మొదటిది కాదు. గతంలో ఆ స్కూల్, ఎయిర్పోర్ట్స్ కూడా వస్తున్నాయి. అయితే ఎవరు పంపిస్తున్న దానిపైన కూడా ఇంతవరకు స్పష్టత రానటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా పోలీస్ అధికారులు, అదేవిధంగా భద్రతా సిబ్బంది తలలు పట్టుకున్నటువంటి పరిస్థితి. ఎక్కడి నుంచి ఈ మెయిల్స్ వస్తున్నాయి ఏంటనేది కూడా స్పష్టత రావడం లేదు. ఏదేమైనప్పటికీ కూడా ఏదైనా ఉపద్రవం జరిగితే చాలా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఇక సీఎం కార్యాలయం కావచ్చు, అదేవిధంగా బీజేపీ కార్యాలయాలు కావచ్చు, ఇట్లా వాటిపైన కూడా భద్రతను పెంచేటువంటి ఏర్పాటు చేస్తారు. ముఖ్యంగా టెక్నికల్ ఐటీ విభాగం దీనిపైన ప్రత్యేకంగా పనిచేయాల్సి ఉంటుంది. ఎందుకంటే పోలీస్ నిఘా వ్యవస్థలో ఒక భాగం కాబట్టి ఈ మెయిల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో దానిపైన ప్రత్యేక దృష్టి సారించాలి. దీని వెనుక ఏమన్నా ఉగ్రవాద కార్యకలాపాలు ఉన్నాయా, ఎవరు ఈ పని చేయిస్తున్నారు, నిజంగా ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, ఎందుకు ఈ పంజాబ్ ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, దానిపైన కూడా ఎవరు టార్గెట్ గా చేస్తున్నారు అంటే ఇప్పుడు సీఎం టార్గెట్ చేస్తున్నారా, లేకపోతే అదేవిధంగా బీజేపీ నేతలు టార్గెట్ చేస్తున్నారు, స్కూళ్లను టార్గెట్ చేస్తున్నారు. అంటే ఈ మెయిల్కు పొందడం లేదు. కేవలం ఇది ఆకతాయిల పనిగానే ప్రస్తుతం అక్కడ ఉన్న అధికారులు గుర్తిస్తున్నారు. కేవలం భయభ్రాంతులకు గురి చేయడం, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం, అధికారులను కాస్త టెన్షన్ పెట్టే ఆలోచనలో భాగంగానే ఈ రకంగా మెయిల్స్ వస్తున్నాయని ప్రాథమికంగా గుర్తించారు. ఏదేమైనప్పటికీ కూడా సీఎం కార్యాలయానికి ఈ రోజు బాంబు పెట్టి లేపేస్తామని వచ్చింది. చాలా సీరియస్ గా తీసుకోవాలి. ఎవరు దీన్ని చేస్తున్నారు, ఏ ఐడి తోటి ఈ మెయిల్స్ పంపుతున్నారు, దానిపైన కూడా పటిష్టమైనటువంటి ఎంక్వైరీ జరగాలని చెప్పేసి కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఈ రోజు సీఎం కార్యాలయంతో పాటుగా బీజేపీ చీఫ్ గా ఉన్నటువంటి సునీల్ జాఖర్ కు కూడా బాంబు బెదిరింపు, అదేవిధంగా బీజేపీ కార్యాలయాన్ని కూడా ప్రధానంగా అంటే బీజేపీ కార్యాలయం టార్గెట్ గా చేస్తున్నారంటే ఇక్కడ దీని వెనుక ఉగ్రవాదులు ఏదైనా ఉన్నారా ఇది అని చెప్పేసి కూడా ఒక అనుమానాలు కూడా కలుగుతూ ఉన్నాయి. కాబట్టి పూర్తి స్థాయిలో ఆ టెక్నికల్ గా కూడా ఆ మెయిల్స్ పైన పూర్తిగా అధ్యయనం చేయాల్సి ఉంది. ఆ పనిలో అధికారులు ఇప్పటికీ నిమగ్నమయ్యారని చెప్పవచ్చు. ఈ రోజు వచ్చినటువంటి బాంబు బెదిరింపు నేపథ్యంలో కూడా ముఖ్యమంత్రి కార్యాలయం చుట్టూ కూడా పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేశారు. బాంబు స్క్వాడ్లతో కూడా అనుగుణంగా కూడా అక్కడ తనిఖీలు చేసినటువంటి సందర్భాలు కూడా చూస్తున్నాం. ఏదైనప్పటికీ దీనిపైన ఒక ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. మల్లికార్జున్, థ్యాంక్ యూ. వివిధ పంజాబ్ ముఖ్యమంత్రి కార్యాలయానికి బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. ముఖ్యమంత్రిని లేపేస్తామంటూ దుండగులు వార్నింగ్ ఇచ్చారు.
ముఖ్యమంత్రి భగవంత్ మాన్ టార్గెట్ గా డెడ్లీ మెయిల్ ను పంపారు. బీజేపీ చీఫ్ సునీల్ జాఖర్ కు కూడా బాంబు బెదిరింపు వచ్చింది. ప్రధానంగా ఖలిస్తాన్ కి సంబంధించినటువంటి వేర్పాటువాదులు ఇచ్చినటువంటి మెయిలా, లేకపోతే ఆకతాయిలు చేసినటువంటి పని అనేటువంటి కోణంలో దర్యాప్తును ముమ్మరం చేశారు పోలీసులు. ఢిల్లీ, చండీగఢ్ బీజేపీ ఆఫీసులను సైతం పేల్చేస్తామంటూ కూడా హెచ్చరికలు మాత్రం కొంతవరకు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి.